ఇంకా ఈ సినిమాలో నాకు ఒక ముస్లిం క్యారెక్టర్ ఇచ్చారు. నాకు అసలు హిందీ రాదు. డైరెక్టర్ గారు ఆర్టిస్టులు అందరూ కంగారు పడ్డారు, కానీ ఆయన కంగారు పడకుండా చాలా సింపుల్గా తీశాడు డైరెక్టర్ గారు. నా జీవితంలో 79 నుంచి చాలా మంది డైరెక్టర్లు చూశాను, కానీ కంగారు పడకుండా మంచి సినిమా తీసాడు డైరెక్టర్ గారు, అంజీ గారు. ఈ సినిమా చూసిన తర్వాత నేను రజనీకాంత్ గారి గురించి ఓ డైలాగ్ రాసుకొని ఎప్పుడు ఉంచుకుంటాను. ఆ డైలాగ్ ఇప్పుడు రాకేష్ గారి కోసం వాడుతున్నాను. ఏటుగట్టును కూర్చొని గేలం వేసి చేపలు పట్టేవాడు కాదురా నిజమైన వేటగాడు. నడి సముద్రమయానికి ప్రాణాలకి తెగించి చేపను ఏటాడి ఎంటాడేవాడేరా నిజమైన వేటగాడు. అలాంటి వేటగాడు మా రాకేష్. ఎక్కడ వదల్లే, ఏదో చెట్టు నీడను కూర్చొని చిన్న ఎరేసి చేపను పట్టలే. వెళ్ళాడు తుఫాన్లో, బీభత్సం, బోట్ వెళ్తుంది, సముద్ర కెరటాలు వస్తున్నాయి, అయినా సరే చేపను ఏటాడి ఎంటాడి పట్టుకొని వచ్చాడు, సక్సెస్ కొట్టాడు. అలాంటి ఆటగాడు మా రాకేష్.